ప్రకటన 21:6లో ఆయనే సమాప్తమైనవి అంటున్నాడు. కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టించి ఈ లోకాధికారిని ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్ని డిఫీట్ చేసి అదంతా భవిష్యత్తులో జరగబోయేది. న్యూ జెరూసలేము చర్చి రక్షింపబడిన వాళ్ళు అదంతా పూర్తి చేసి వాళ్ళని ఒక ఇటర్నల్ స్టేట్లో పెట్టి అప్పుడు ఫైనల్గా ఆయన సమాప్తమైనవి అంటున్నాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథం 21:6లో. దట్ ఈస్ ద ఫైనల్ కెటలిస్ట్ టైం. 2500 సంవత్సరాలు అయింది ఆయన కార్యక్రమం చేసి. ఆయన రాకడ ఏమాయను అనే మాకర్స్ ఉంటారు. ఇప్పుడు నుంచి కాదు, అప్పుడు పేతురు గారి కాలం నుంచి, ఆ కాలం నుంచి ఏంటి ఇంకా రావట్లేదు మీ గొర్రెపిల్ల తిరిగి అని అడిగేవాళ్ళు ప్రస్తుతం ఎక్కువైపోయారు. అప్పటి నుంచి ఉన్నారు. సో అని అపహాసం చేస్తూనే ఉండగా ఆయన ఎందుకు మనం ఒకసారి విశ్వాసం ప్రకటిస్తే వీఆర్ ఆల్ గ్యాదరింగ్ హియర్ బికాస్ వీఆర్ హిస్ ఫాలోవర్స్. ఆయన విశ్వాసం ఉందని చెప్పడం వల్ల మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. లేకపోతే ఎక్కడెందుకు గ్యాదర్ అవుతాం? గొర్రెపిల్ల రక్తంలే, క్రిమినల్లే, లేకపోతే ఎవరో సిలువ వేశారులే అని మిగతా వాళ్ళలాగా మనం కూడా చెప్తానే ఉంటాం. బట్ వీఆర్ సపరేట్. వీ హ్యావ్ యాక్సెప్టెడ్ హిజ్ సల్వేషన్ అండ్ వీ హ్యావ్ పుట్ అవర్ ఫెయిత్ ఇన్ హిమ్. మనం ఎప్పుడైతే మన ఫెయిత్ని ప్రకటించుకుంటామో ఆయనకి మనం క్లోజ్ చేసేస్తాం, సబ్మిట్ చేసుకుంటాము. సబ్మిట్ చేసుకోగానే సఫరింగ్స్ వస్తాయి. సఫరింగ్స్ రాగానే ఎదర్ యూ యాక్సెప్ట్ దెమ్ ఆర్ యూ రిజెక్ట్ దెమ్. ఈ విధంగా పాస్ చేసుకుంటూ సెంట్ పాల్ గారు లాగా సమాప్తమైంది, నాకు నీతి కిరీటం ఉంచబడింది ఆయన చెప్తాడు. ఆయనకే కాదు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన అందరికీ నీతి కిరీటం ఉంచబడుతుంది. సో ఆయనలాగా శిరచ్ఛేదన చేసి చనిపోలేకపోయినా మన పాపాలు ఒప్పుకొని ఆయన దగ్గర ఇఫ్ యూ టేక్ ఎ డిప్ ఇన్ ద ఎవర్ ఫ్లోయింగ్ ఫౌంటైన్ ఆఫ్ Emmanuel's blood, you will be accepted as his child. After that, నువ్వు శిరచ్ఛేదనం చేయబడతావా, శ్రమలు ఫేస్ చేస్తావా, లేకపోతే నెమ్మదిగా చనిపోతావా అనేది గాడ్స్ గ్రేస్ విల్ డిసైడ్. సో మనం కూడా మన ఈ లోకంలో మన జీవితాన్ని ఆ విధంగా సమాప్తం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. సారీ, చివరి మాట మనం చదువుతున్నాం. లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ఇక్కడ మనం చూసినట్లు ఇప్పుడు మనం 6 మాటలు విన్నాము. 7 మాటలు మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ 7 మాటల్లో మొదటి మాట మరి దేవుడికి ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే చివరి మాటలో మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి తండ్రి అయినటువంటి దేవునికి వ్యక్తిగత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గొప్ప శబ్దంతో కేక మరి ఏ సందర్భాల్లో వేస్తామంటే 2 సందర్భాల్లో కేకేస్తాం. ఆవేదనతో ఉన్నప్పుడు కేకేస్తాము, ఏదన్నా పని చేస్తూ ఉన్నప్పుడు సక్సెస్ అయినప్పుడు కేకేస్తాము అన్నమాట. మరి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడితో, తండ్రి అయినటువంటి దేవుడితో ఆ సంబంధాన్ని ఎడబాటు వచ్చినప్పుడు ఆ 4వ మాటగా ఆయన కేక వేశాడు, దేవా దేవా ఎందుకు నా చేయి విడిచెత్తుగా. అలాగే ఈ యొక్క 7వ మాటతో మరి తండ్రితో కోల్పోయినటువంటి సంబంధాన్ని మళ్ళా రీఎస్టాబ్లిష్ చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటని మరి పలికినట్లుగా మనం చూడవచ్చు. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట. మరి దావీదు రాజు మరి 34వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి దావీదు కుమారుడిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నానని చెప్పడం జరుగుతుంది అన్నమాట. యూదుల్లో ఒక ఆచారం ఉంటుంది. ఏంటంటే ఒక ఆచారం మరి భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలకి ఈ ప్రార్థన నేర్పిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు నైట్ పడక మీదకి వెళ్ళబోయే ముందు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనేటువంటి ప్రార్థన చేపిస్తూ ఉండేవాళ్ళు. యూదులో ఉన్నటువంటి ఆచారం.
మరి దావీదు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి వారు. మరి యేసుక్రీస్తు మరి అక్కడ పిల్లలతో ప్రార్థన చేపిస్తూ ఉండేవాడు. మరి ఈరోజు నాకు అనుగ్రహించావు, మరి ఈరోజు నాకు ఇచ్చినటువంటి పని నేను నెరవేర్చాను, నేను చాలా మరి సంతోషంగా ఉన్నాను. మరి ఈ రోజంతా నాకు నువ్వు సహాయం చేశావు. ఇదిగో నేను నిద్రపోతూ ఉన్నాను. మరి ఈ నిద్ర అంతటిలో, ఈ రాత్రంతటిలో నువ్వు నాకు సహాయం చెయ్యి, నా ఆత్మను నేను నీకు అప్పగిస్తున్నా అని వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆ అలవాటు చొప్పున మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఇచ్చినటువంటి పని నెరవేర్చి, మరి ఇక నాకు భూమి మీద చేయటానికి ఇంకా ఏ పని లేదు, నేను రక్షణ కార్యాన్ని సంపూర్తిగా నెరవేర్చాను, కాబట్టి నా ఆత్మని నేను నీకు అప్పగిస్తూ ఉన్నాను, నేను ఇప్పుడు చనిపోబోతూ ఉన్నాను, నేను ప్రాణం విడబోతూ ఉన్నాను. మరి ఈ 2 రోజులు నేను డీప్ స్లీప్లో ఉంటాను అన్నమాట. పాతాళానికి నేను వెళ్తాను, అయినప్పటికీ నేను కుమారుడిగా నేను నీ యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాను. నీవు మరి నమ్మకమైనటువంటి దేవుడు, ఆ 3వ రోజు నన్ను నీవు లేపుతావు అనేటువంటి ఆ యొక్క గొప్ప విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన మరి ఆ తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నాననే విషయాన్ని తెలియపరుస్తారన్నమాట. అందరూ లేచి నిలబడదాం. మూడు గంటలు